ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 12 వరకు గురుడు అష్టమ స్థానం నుండి 13వ తేదీ నుండి నవమ స్థానముకు మీనరాశి యందు సంచరిస్తాడు. అదేవిధంగా శని సప్తమ స్థానం నుండి ఏప్రిల్ 28 తర్వాత అష్టమ స్థానానికి, మరలా జూలై 12వ తేదీ వరకు ఉండి జూలై 13వ తేదీ నుండి మళ్ళీ వక్రీకరించి సప్తమ స్థానానికి చేరుకొని సప్తమ స్థానంలో సంచరించడం వలన ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే అన్ని విధాల అభివృద్ధి చేకూరుతుంది. గృహం నందు వివాహ శుభ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వ్యాపారస్తులకు లాభాలు చేకూరుతాయి. అదేవిధంగా విద్యార్థులు ఉత్తీర్ణులై ర్యాంకులు సాధిస్తారు. ఇంజనీరింగు, మెడికల్, లా విద్యార్థులందరూ కూడా అన్ని విధాలా కూడా ఉత్తీర్ణత సాధించి ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్తారు. వ్యాపారస్తులకు గత సంవత్సరం కంటే లాభదాయకంగా ఉంటుంది. బిల్డింగ్ మెటీరియల్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అన్ని విధాలా కూడా అధికమైనటువంటి లాభం చేకూరుతుంది. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా లాభిస్తాయి. ఇంతకుముందు చేసినటువంటి రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి చాలా వరకు. ఇక కాంట్రాక్టులకు అనుకోని విధంగా కొత్త కాంట్రాక్టులు వస్తాయి. పాత బకాయిలన్నీ కూడా వసూలైపోతాయి. ఆర్థికంగా ముందుకు వెళ్తారు. క్రీడాకారులు, నటీనటులు, కళాకారులకు కూడా అన్ని విధాలుగా ప్రోత్సాహకంగా ఉంటుంది. వాళ్ళ ప్రతిభని చూపించుకొని అభివృద్ధిని పొందుతారు, ఆదాయం పొందుతారు. ఇక స్త్రీలు భార్యాభర్తలతో సుఖంగా ఉంటారు. నచ్చినటువంటి సంబంధాలు వస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ఈ రాశి స్త్రీలు ఉద్యోగాల్లో ప్రమోషన్ల కొరకై, ట్రాన్స్ఫర్లపై నచ్చిన ప్రదేశాలకు కూడా వెళ్తుంటారని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు ప్రజాదరణ అధికంగా లభిస్తుంది. రాజకీయంలో పదవి ఆకాంక్ష గలవారికి తప్పకుండా పదవి దక్కుతుంది. ఇక పునర్వసు నక్షత్రము 4వ పాదం వారికి జూన్, సెప్టెంబరు, డిసెంబరు, జనవరి 2023, ఫిబ్రవరి నెలల్లో, అదేవిధంగా పుష్యమి నక్షత్రం వారికి జూను, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబరు 2023, జనవరి, ఫిబ్రవరి నెలలలో, ఆశ్లేష నక్షత్రం వారికి జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ మరియు 2023 సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చి నెలలలో అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి రాహుకేతు శని జపములు చేయించుకొని దానములు చేసినట్లయితే, అదేవిధంగా సుబ్రహ్మణ్యాష్టకము, ఆదిత్య హృదయము పఠనం చేసినట్లయితే, శనివారాలలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినట్లయితే అన్ని విధాలా కూడా శుభం కలుగుతుంది.